విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ నేవీ ఉద్యోగి. ఎల్వి నగర్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. విశాఖలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతడి భార్య నెల క్రితం విజయనగరంలోని పుట్టింటికి వెళ్ళింది. విశాఖకే చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. అతడు రాత్రి ఆమెను తన ఫ్లాట్కు పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. తల భాగం కనిపించలేదని సమాచారం. తనను ఆ యువతి డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు నిందితుడు తెలిపాడు. మూడేళ్లుగా మౌనికతో రవీంద్రకు పరిచయం ఉంది. ఇటీవల వేరే మహిళతో రవీంద్రకు వివాహమైంది. తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక ఒత్తిడి చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆర్థికంగా కూడా సహాయం చేయాలని వేధించిందని అంటున్నారు. మౌనికను అడ్డు తొలగించుకోవాలని భావించి దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు పోలీసులు. హత్య చేసిన తర్వాత శ్రీకాకుళంలో ఉన్న స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. శరీరాన్ని మాయం చేసే ప్రయత్నం చేశాడు. తల, కాళ్ళు, చెప్పులు, సిమ్ కార్డును సూట్ కేసులో పెట్టి దారపాలెంలో దహనం చేశాడు రవీంద్ర. మౌనిక హత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో మూటలో కట్టి ఉంచిన ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఎవరైతే ఈ నరేంద్ర అనే వ్యక్తి ప్రస్తుతం నేవీలో ఉద్యోగిగా చేస్తున్నారు, అక్కడ టెక్నీషియన్ గా చేస్తున్నారు. అయితే కొద్దికాలం నుంచి మౌనిక అనే ఒక మహిళతో పరిచయం ఉంది, యువతతో పరిచయం ఉంది. ఆ పరిచయం మరి ప్రేమగా మారిందొచ్చు, స్నేహంగానే కొనసాగవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి తన ఫ్లాట్ కి రప్పించుకొని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిన తర్వాత అతి కిరాతకంగా, అతి దారుణంగా ముక్కలుగా నరికి తర్వాత ఫ్రిడ్జ్ లో, ప్రస్తుతం ఏదైతే ఇల్లు ఉందో ఈ ఇంట్లో చూస్తున్నా ఆ ఫ్రిడ్జ్ లోనే మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఫ్రిడ్జ్ లో ముక్కలుగా నరికి మొత్తం పెట్టి తర్వాత ఇంకొక భాగాన్ని మూట కట్టి కూడా గోనె సంచిలో మూట కట్టి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటనేది కూడా పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఏదైతే లొంగిపోవడం కూడా జరిగింది నరేంద్ర. అయితే అతనికి ఇదివరకే పెళ్ళయింది. భార్య పుట్టింటికి వెళ్ళిన తరుణంలో ఈ విధంగా ప్రియురాలిని ఇంటికి పిలిపించుకొని తర్వాత ఆమెతో గొడవపడి ఇంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన ఇది ప్రస్తుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి మీకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం? గత రవీంద్ర అనే అతను గత సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాడు. రీసెంట్ గా రెంట్కి వచ్చారు. అతను నేవీలో జాబ్, కుర్రోడు నేవీలో జాబ్ అయితే అది రీసెంట్ గా వాళ్ళ మిసెస్ డెలివరీకి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఇన్సిడెంట్ జరిగింది. అంతమంది అతను ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేవారు. నిన్న అరౌండ్ 8 గంటలకి డిపార్ట్మెంట్ వచ్చారట. వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్రెండ్, 2 కాప్స్ వచ్చారు. నిన్న 8 గంటలకు వచ్చారు. రాత్రి 8 గంటలకు వచ్చి అటు ఇటు కిటికీలు అయితే చూస్తున్నారట. వాడు అడిగాడు. అడిగితే ఇలా మేము పోలీసులు, గాజువాక పోలీసులు అంటే అయితే ఉండండి మా డాడీని పిలుస్తా అని చెప్పేసి మా అబ్బాయి నన్ను పిలిచాడు. మా అబ్బాయి పిలిచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే అడిగితే ఇలా మా గాజువాక పేషెంట్ అంటే సీఏ గారు కొంచెం లోపలికి వెళ్ళమన్నారు, మీ దగ్గర తాళం ఉంటే ఇస్తారంటే మా దగ్గర తాళం లేదు అన్నాడు. నేను ఓనర్ కాల్ చేశాను. ఆయన కూడా నా దగ్గర తాళం లేదు అన్నాడు. అయితే మరి పై ఫోర్స్ వెళ్ళాలంటున్నారు. మేము పక్కనే ఉన్నాం కదా, చిన్న సప్పుడు అలికిడి కూడా లేదు, లోపల బాడీ ఎలా ఉంటుంది మేము ఏదో ఫస్ట్ నమ్మలేదు. హోల్ నుంచి లోపలికి వెళ్ళి డోర్ తీసాడు. ఆ డోర్ తీస్తే మేము అందరం లోపలికి వెళ్ళాం. కింద పెట్టు ఓపెన్ చేస్తే ఆ పెట్టులో కొంచెం ఒక పాట్ అయితే కనిపించింది. ఎప్పుడైతే పాట్ కనిపించితే మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చాం. ఆ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్రిడ్జ్లోని అక్కడెక్కడ వెతికి వాళ్ళు ఆ మిగతా పార్ట్స్ని, పెండింగ్ పార్ట్స్ని వాళ్ళు పట్టుకున్నారు. ఇది స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు నరేంద్ర ఎవరైతే నేవీలో పనిచేస్తున్నాడు, టెక్నీషియన్ గా పనిచేస్తున్న నరేంద్ర ఏడాది నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాడు. మనం చూస్తున్న ఇల్లు కూడా అసలు ఈ లోపల ఏం జరిగినా బయటకు తెలియనంతగా మెయింటైన్ చేస్తున్నాడు. చిన్న టీవీ సౌండ్ కూడా బయటకు వినిపించదు. ఇలాంటి వ్యక్తి, ఇంత సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఎందుకు ఇంత వైలెంట్ గా మారాడు కూడా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం శరీర భాగాలు 2 కూడా దొరికాయి. అంటే ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు, ఇంకోటి మూట కట్టి ఉంచినట్టు కూడా తెలుస్తుంది. తల భాగం కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా మరి కాసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ దారుణం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని
అన్ని క్లూస్ టీమ్స్ అన్ని కూడా చేరుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ గాజువాక.